ఒక మంచి కథతో ఈ సినిమా తీసుకొచ్చాను, మంచిగా తీశాను, రిలీజ్ కూడా చేశాను. కానీ కొన్ని ఇబ్బందులు పడ్డాను అప్పుడు థియేటర్స్ విషయంలో. మనందరికీ తెలిసిన విషయం అది. కొంచెం పాలిటిక్స్ ఎక్కువ ఉంది మన ఇండస్ట్రీలో. అయితే అప్పుడు కొంచెం సఫర్ అయ్యాం. మళ్ళీ ఇప్పుడు ఒక స్టెప్ ముందుకు వస్తున్నాం. మీరు అందరూ సినిమా చూసారు, ఎలా ఉంది చూసారు? సో సినిమా చూసి సబ్జెక్ట్ పరంగా ఆలోచిస్తే ఇది యాంటీ రోల్స్ కన్నా పబ్లిక్లో ఒక భయానకంగా కనిపిస్తుంది రోల్. మీ రోల్ కానీ హీరోయిన్ రోల్ కానీ. సో ఎంత యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నారు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఇప్పుడు రియల్ లైఫ్లో కూడా జరుగుతున్నాయి. బయట సమాజం చూస్తున్నాం, సొసైటీలో పడుచుకోవటాలు, చంపుకోవటాలు, గొడవలు అన్నీ చూస్తూనే ఉన్నాం. మళ్ళీ ప్రత్యేకించి సినిమాలో కూడా ఇవి కనిపిస్తే సినిమాకి వచ్చి చూస్తారంటారా? మీకు ఏం కాన్ఫిడెన్స్ అసలు సినిమా మీద? సార్, ఇది యాక్చువల్గా మీరు చెప్పినట్టు అంటే రియల్గా కూడా జరుగుతున్నాయి కదా. అయితే ఏ అమ్మాయికి కూడా ఇలాంటి జరగకూడదు. ఒకవేళ జరిగినా ఆ అబ్బాయికి ఈ విధంగా శిక్ష పడాలి అనేది నా ఇంటెన్షన్. ఆ ఇంటెన్షన్ నాకు ఉండింది. అంటే ఏ అమ్మాయి ఎప్పుడు మోసిపోకూడదు, ఇంకా అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఒక మంచి మెసేజ్ సినిమా సార్. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా ముందుకు వచ్చారా దీనికి? బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సార్, యాక్చువల్గా ఇది యూత్ సినిమా. టు బి ఆనెస్ట్, ఇది ఒక యూత్ సినిమా. యూత్లోనే ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఇది ఒక పక్కా కమర్షియల్ సినిమా ఇది. అయితే అవ్వాలి, బిజినెస్ అయితే అవ్వాలి అనేది, అంటే ఏ డైరెక్టర్ అయినా ఏ ప్రొడ్యూసర్ అయినా బిజినెస్ అవ్వాలి, సినిమా బాగా ఆడాలి అని చెప్పేసి ముందుకు వస్తారు. ఇది కథ అయితే మీరు చూశారు ఎంత బాగుంటుందో. అంటే నేను చెప్పకూడదు, అది మీరు చెప్పాలి, సినిమా చూశారు కాబట్టి. దీంట్లో ఇంకా మీ హైలైట్స్ ఏంటి అసలు సినిమా క్యారెక్టర్స్ విషయంలో? రిసీవింగ్ ఏ క్యారెక్టర్స్ ఎట్లా ఉంటాయని అనుకున్నారు పబ్లిక్లో? మేము చూసాం, ఓకే, మా ఒపీనియన్ మాకు ఉంటుంది, సో దాని రివ్యూస్లో మేము చేస్తాం. కానీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో పబ్లిక్ ఏ రేంజ్ వెళ్తుంది అనుకున్నారు? సార్, అది కంటెంట్ డిమాండ్ సార్. యాక్చువల్గా అంటే అంత ఎక్కువ మీరు చూసి ఉంటారు, అంత వల్గారిటీ ఏం లేదు అందులో. బాలీవుడ్ సినిమాలు UIA సర్టిఫికేట్ ఉంటాయి సినిమాలు, అందులో లిప్ కిస్లు, ఇది బెడ్ సీన్లు అన్నీ ఉంటాయి. మన తెలుగులో చాలా సెన్సర్ టైట్. ఇంకా సెన్సర్ విషయాలకి వస్తే చాలా ఉంటాయి చెప్పడానికి, కానీ ఇప్పుడు చెప్తే బాగోదులేండి. హాయ్ అండి. హాయ్ 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 మేడం. హాయ్. అయితే మీ హీరోయిన్ ఎందుకు రాలేదు సినిమా ఇప్పుడు? అంటే షార్ట్ నోటీస్ అనా మీ రాక్షసి? షార్ట్ నోటీస్ మేడం. యాక్చువల్గా వేరే షూట్లో ఉన్నారు. అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక సినిమా చేశాక మళ్ళీ ఆగరు వాళ్ళు. అయితే వాళ్ళు వేరే షూటింగ్లో ఉన్నారు. అయితే మీరు ఇందాక అన్నారు ఇప్పుడు రిలీజ్ దాకా వచ్చాము, సినిమా తీసాము అని చెప్పి. అండ్ ఇందాకే మీ మాటల్లో పాలిటిక్స్ జరుగుతున్నాయి ఇక్కడ, థియేటర్స్ దొరకలేదు అది ఇది అని చెప్పారు కదా. అవును. ఇప్పుడు మరి మామూలు రిలీజ్కే థియేటర్స్ మీకు అంత దొరకలేదు, అన్సాటిస్ఫైగా ఉన్నప్పుడు రిలీజ్కి ఎన్ని థియేటర్స్ దొరికినాయి? దాని నుంచి మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారంటే ఏం చెప్తారు? నేను యాక్టర్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, అలాగే ఒక ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ కూడా మేడం. అయితే పాలిటిక్స్ విషయాల్లో మాట్లాడితే అంటే ఒకటి చెప్పమంటే, ఫ్రాంక్గా చెప్పమంటే, మన మీడియా వాళ్ళు, వేరే వాళ్ళని వదిలేండి, మన మీడియా వాళ్ళే దాని గురించి, పాలిటిక్స్ గురించి నేను మాట్లాడితే కట్ చేసేస్తారు. నా మాటలు అక్కడి వరకు వెళ్ళవు. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉంది. ఎవరి చేతిలో ఉంది మీ అందరికీ తెలుసు. ఇండస్ట్రీ మొత్తం మనం ఒక బొమ్మల్లాగా వీళ్ళ ముందు. కానీ ప్రయత్నం అయితే చేయాలి కదా మేడం. అలాగే ఒక మంచి సబ్జెక్ట్తో ఒక మంచి సినిమా తీసాక మన ప్రయత్నం అయితే మనం చేయాలి కదా మేడం, ఏదో ఒకటి అని ప్రయత్నం చేస్తున్నా మేడం, మీ సపోర్ట్తో. థ్యాంక్ యూ మేడం. మీ ప్యాషన్ ఏంటండి? సినిమా ప్యాషన్, జీవితం సినిమా. బట్ సినిమా తీయాలి అంటే నాట్ ఓన్లీ అంటే మీరు ఒక్కరే సినిమా తీయాలి అంటే ఫ్రేమ్లో కనిపించే వాళ్ళు కాదు, టెక్నీషియన్స్ కూడా చాలామంది ఉంటారు. బట్ ఒక సినిమా సక్సెస్ అయిందంటే ఆ టెక్నీషియన్స్ కూడా సక్సెస్ అవుతారు, లేదంటే ఆ సినిమాతో ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు. బట్ ఇది రిలీజ్కే సరిగ్గా రాలేదు, బట్ రిలీజ్కి మళ్ళీ మీరు వెళ్తున్నారు. ఇవన్నీ చూసుకున్నట్లయితే సినిమా తీయడం కష్టం అనిపించిందా? అండ్ సినిమా తీసాక కష్టం అనిపించింది? మేడం, నేను ఇది నా 5వ సినిమా డైరెక్షన్లో. ఇంతకుముందు 4 సినిమాలు చేశాను డైరెక్షన్. అయితే తీయడానికి ఎప్పుడు కష్టంగా ఉండదు. అది మనం అంటే ఒక కథని ఇష్టపడి ఆ కథని మనం తీస్తున్నప్పుడు మనం ఎంజాయ్ చేస్తాం. అది చాలా బాగుంటుంది, ఆ ఫీల్ బాగుంటుంది. ఆ తర్వాత ఆ మ్యూజిక్ చేయడం కానీ, ఆ ఎడిటింగ్ కానీ, అన్ని రకంగా అది చాలా బాగుంటుంది. కానీ అది అయిపోయాక ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, అది అన్ని పనులు అయిపోయాకనే ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. అక్కడే ఇబ్బందులు స్టార్ట్ అయినాయి. టోటల్ 5 మూవీస్ డైరెక్ట్ చేశారు కదా? అవును మేడం.
బట్ ఇప్పటి వరకు కూడా మీరు అలా నిలబడలేకపోయారు యాజ్ అ డైరెక్టర్గా, కానీ వాట్ ఈస్ ద రీజన్? పాలిటిక్స్. అంటే ఏ విధమైన పాలిటిక్స్? మేడం ఇప్పుడు చెప్పమంటే చెప్పేస్తాను, మీరు ఉంచుతారా మన వాళ్ళు ఉంచరు తెలీదు, కానీ ఒక సినిమా మీరు తీయాలంటే ఫస్ట్ మీరు ఆడియో చేయాలి, మ్యూజిక్ చేయాలి. మీరు మ్యూజిక్ చేయండి, ఒక పెద్ద సింగర్ని పెట్టి మ్యూజిక్ చేసాము, ఒక పాటలు అయిపోయినాయి, సినిమా కూడా తీసేసాము. ఆ తర్వాత ఆ మ్యూజిక్ వెళ్ళాలి, ఒక ఆడియోలో వెళ్ళాలంటే ఫస్ట్ ఆడియో వాళ్ళు అంటే పెద్ద కంపెనీ ఎవరైతే ఉన్నారు, టిప్స్ కానీ, టీ సిరీస్ కానీ, ఆదిత్య కానీ, చాలా ఉన్నాయి, సోనీ కానీ, వాళ్ళు మీ పాటలు తీసుకున్న అంటే వాళ్ళు తీసుకోకపోతే మనం ఏదో ఒకటి ఛానల్కి ఇవ్వాలి. అప్పుడు మ్యాంగో కానీ ఏదైనా చిన్న అలాంటి ఛానల్స్కి ఇస్తే వాళ్ళు రూపాయి కూడా ఇవ్వరు. ఆ ఆడియో చేయడానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి, మనకి 30-50 లక్షలు కూడా ఖర్చు అవ్వచ్చు. ఎందుకంటే పెద్ద సింగర్స్ని పెట్టి ఆ పాటలు చేయాలంటే ఆ తర్వాత మనకి ఆడియో అవ్వదు. ఆ సింగర్కి వేరే ఒక పెద్ద స్టార్తో సినిమా వచ్చిందనుకోండి, 75 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు వాళ్ళకి మినిమం ఇస్తారు. ఇంకా ఆ సినిమా కూడా తీసుకుని ప్రమోట్ చేస్తారు ఆ సింగర్స్కి. సేమ్ సింగర్స్, ఓన్లీ ఆర్టిస్టులు తేడా. కానీ ఆడియో కంపెనీ తీసుకుంటే వాళ్ళకి ప్రమోట్ చేసుకోవచ్చు, కానీ ఆడియో కంపెనీ తీసుకోరు. ఎందుకంటే ఇది పాలిటిక్స్, ఫస్ట్ విషయం. సెకండ్, మీరు సినిమా తీసేశారు, థియేటర్కి వెళ్ళాలంటే మీరు ఒక పెద్ద లెవెల్లో పబ్లిసిటీ చేయాలి. కానీ ప్రొడ్యూసర్లకి ఏంటంటే సినిమా తీసేంత వరకే వాళ్ళు సగం అయిపోతారు, వాళ్ళ దగ్గర లాస్ట్ మూమెంట్లో ఏముండదు. అంటే అంత పబ్లిసిటీ చేయలేరు, మనకి ఇప్పుడు కావాల్సిన లెవెల్లో పబ్లిసిటీ చేయలేరు. అయినా సినిమా మనది బాగుంది, మనకి 100% నమ్మకం ఉంది, చలో ఎన్ని థియేటర్స్ వచ్చినా మనం రిలీజ్ చేద్దామని చెప్పేసి మనం ఒక ప్యాషన్తో, ఒక జోష్తో మనం సినిమా రిలీజ్ చేసాం. అప్పుడు జనాలు రాలేకపోయారు, జనాల్లో రీచ్ అవ్వలేదు. థియేటర్స్ పడ్డాయి కానీ రీచ్ అవ్వలేదు సినిమా. అంటే దానికి ఏంటంటే టికెట్ రేట్లు మీకు 250-300 అంటే కొత్త వాళ్ళని ఎవరు వచ్చి చూడరు, అది ప్రాబ్లం. తర్వాత మీరు థియేటర్కి వెళ్తే మీకు పాప్కార్న్ కానీ కూల్ డ్రింక్ కానీ ఏదైనా తీసుకుంటే ఒక 400-500 పాప్కార్న్, 400-500 కూల్ డ్రింక్ ఒక్క మనిషికి తీసుకోవాలంటే ఎవడైనా తీసుకుంటారా? తీసుకోరు, అది ప్రాబ్లం. ఆ తర్వాత మీకు ఇప్పుడు థియేటర్స్ ఇచ్చాడు హైదరాబాద్లో ఒక 5-6 సెంటర్స్ ఇస్తారు. అది కూడా ఒక్క షో మీకు చందానగర్లో, ఒక షో పటాన్చేరు, ఒక షో కూకట్పల్లి, లేకపోతే ఒక షో బోడుప్పల్, ఒక షో ఎల్బీ నగర్. అంటే ఊరి చివరిలో మీకు ఒక్కొక్క షో ఇస్తారు, సిటీలో ఒక్కటే షో ఇస్తారు. ఇప్పుడు ఆ ఒక్క షో చూడడానికి అంటే ఆ ట్రైలర్ చూసి ఎవరన్నా అరే ట్రైలర్ బాగుంది మనం వెళ్దాం అనుకుంటే థియేటర్సే పడలేదు, అంటే ఆ రేట్లు లేవు. మీరు చెప్తుంది కరెక్టే, కానీ ఇవన్నీ జరగాలంటే కనీసం ఒక్క నోన్ ఫేస్ అన్నా ఉండాలి. మీరు తప్పించి ఇప్పుడు ఇక్కడ ప్రెస్ మీట్లో కూర్చున్నాం, మిగతా ఎవరు కూడా మాకే తెలియదు. అలాంటిది ఆడియన్స్కి ఎలా తెలుస్తుంది, ఎలా వస్తారు థియేటర్స్కి? మేడం అదే కదా మన సినిమా అందం. అంటే మీకు మంచి కథ ఉన్నప్పుడు, మంచి కంటెంట్ ఉన్నప్పుడు, సినిమా మీరు మంచిగా అందంగా సినిమా తీసినప్పుడు అలాంటి ఇబ్బంది రాకూడదు. కళాకారులు, ఆర్టిస్టులు వాళ్ళు పర్ఫార్మెన్స్ బాగాలేదు, వాళ్ళు బాగా చేయలేదు అంటే ఒక అర్థం ఉంది. కానీ సినిమాలో ప్రతి ఒక్కరు బాగా చేసినా కూడా, సినిమా ఎంత బాగా వచ్చినా సరే మనకి అది వెళ్ళట్లేదంటే ఇది పాలిటిక్స్. ఇప్పుడు రీసెంట్గా అమ్మాయిలను మోసం చేసే కేసులు ఎక్కువ అవుతున్నాయి. అంటే రీసెంట్గా సార్ మీ పేరు సార్? అమ్మాయిలను సార్ మీ పేరు సార్? నా పేరు స్వామి ముద్దం జర్నలిస్ట్. స్వామి సార్. సార్ చెప్పండి సార్. ఢిల్లీలో ఒక న్యూస్ వచ్చింది. 500 మంది అమ్మాయిలను మోసం చేసిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు రీసెంట్గా. అవును. అంటే ఇలాంటి సబ్జెక్ట్ మీదే మీరు సినిమా చేశారు, వాళ్ళందరికీ ఇదే పరిష్కారం అనుకుంటున్నారా? ఒకటి. రెండోది ఏంటంటే ఇది రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఏమన్నా సినిమా తీసారా, లేకపోతే మీరు ఒక స్టోరీ అనుకొని చేశారా? సార్ మీ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాను. అమ్మాయిలకి అంటే ఒక్క అమ్మాయికి జరిగిన 500 మంది అమ్మాయిలకి జరిగిన శిక్ష ఒకటే ఉండాలి, చాలా దారుణంగా ఉండాలి, ఇంకా కఠినంగా ఉండాలి. ఎప్పుడు అమ్మాయిలు మోసపోకూడదు. ఒకవేళ పాపం వాళ్ళు నమ్మించి మోసం చేశాడు ఆడు, అలా జరిగిందంటే ఇంతకన్నా ఇంకా దారుణంగా అవ్వాలనేది నా ఇంటెన్షన్, ఫస్ట్ నా కోరిక అది. సెకండ్, ఇది రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి. అందులో నాకు భాషాశ్రీ గారు, మన బిచ్చాగాడు, బేతాళుడు, ఇంద్రసేన అన్ని సినిమాలు చేశారు ఆయన, రైటర్ ఆయన.
పోటుగాడు, అన్నవరం, చాలా సినిమాలు చేశారు ఆయన. మన రైటర్ గారు భాషాశ్రీ గారు ఈ కథ చెప్పారు నాకు. చెప్పినప్పుడు నాకు ఇది కథ చాలా టచ్ అయింది. అయితే ఇలాంటి కథ ముందుకి రావాలని చెప్పేసి మనసులో పెట్టుకొని ఆయనతో మాట్లాడేసి అప్పుడు మేము డిస్కషన్స్ చేసి అప్పుడు ముందుకి వచ్చాము. అదే సార్. ఈ సినిమాకి అందాల రాక్షసి కాకుండా అందాల రాక్షసుడు అని ఎందుకు పెట్టలేదు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ మీరు వచ్చారు, మీరు అడుగుతున్నారంటే అది మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడం చాలా గొప్ప. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే సార్ మిమ్మల్ని నేను ఎప్పుడు దృష్టిలో పెట్టుకున్నాను సార్. మిమ్మల్ని చూస్తే మీరు చాలా అందంగా ఉంటారు సార్. అందుకే అందంగా ఉన్నవాడు ఎప్పుడు రాక్షసుడు కాదు సార్. అంటే చూడ్డానికి నేను అనట్లేదు, మీ మనసు చాలా అందంగా ఉంటుంది. మీతో మేము చాలామంది ఇన్స్పైర్ అయ్యాం, మీకు ఆ విషయం తెలియదు. మీరంటే మాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సార్. మీరు అంత పోకుండా నేను అడుగుతాను సార్. అడగండి. అంటే ఈ క్లైమాక్స్ అది చూసింది అంతకుముందు నేను చూడలేదు, జస్ట్ క్లైమాక్స్ అప్రోచ్ చూసాను. సార్ చూసినప్పుడు ఈ సినిమాకి ఏంటి అందాల రాక్షసు ఎంత పెట్టి అందాల రాక్షసుడు అని పెట్టాల్సింది కదా అనిపించి అందుకు అడిగాను. సార్ కంటెంట్ డిమాండ్ సార్. అది యాక్చువల్గా కంటెంట్లో హీరోయిన్ చాలా అందంగా ఉంటుంది, లాస్ట్లో రాక్షసిగా మారాక అది ఏం చేస్తుంది మీరు చూసారు, క్లైమాక్స్ ఎంత దారుణంగా ఉందో. అందుకే అది ఒక రాక్షసిలా మారింది అని చెప్పి కొంచెం ఆ విధంగా సార్ పెట్టాము. ఈ కథ చెప్పినప్పుడు అంటే 1 year క్రితమే రిలీజ్ అయిన సినిమా కదా ఇది. సార్ భరద్వాజ్ గారిని ఎలా ఒప్పించారు ఈ సినిమాలో క్యారెక్టర్కి? సార్ ఇది భరద్వాజ్ గారు ఇంకా మన సుమన్ గారు కూడా చేశారు. ఆయన సుమన్ గారు రెగ్యులర్ హీరో, భరద్వాజ్ హీరో కాదు. ఆయన హీరో కాదు, కానీ ఆయన మాకు హీరో, ఆర్టిస్ట్ కూడా కాదు కదా. అవును ఆయనే పెద్ద ప్రొడ్యూసర్ ఆయన. అయితే భరద్వాజ్ సార్కి డైరెక్టర్ కూడా ఆయన. అవును డైరెక్టర్ కూడా. అయితే ఆయనకి కథ చెప్పినప్పుడు ఆయనకి ఆ పాయింట్ నచ్చింది, లాస్ట్లో జరుగుతుంది కదా ఆ పాయింట్ ఆయనకి నచ్చింది. అవును ఈ నిజంగా ఇలాంటి సినిమాల్లో అంటే రియల్గా ఇలాంటివి జరుగుతున్నాయి, నేను సపోర్ట్ చేస్తా 100% వస్తానని చెప్పేసి ఆయన సపోర్ట్ చేశారు. 1 year క్రితం ఎన్నో కష్టాలు బాధపడ్డాను అన్నారు సార్. ప్లస్ ఆల్రెడీ మీరు ఒక డిస్ట్రిబ్యూటర్ కూడా సినిమా చేశారని చెప్పారు. అవును సార్. ఆ అనుభవం ఉండి కూడా తెలిసి ఉండి కూడా ఎందుకు ఈ సినిమా చేశారు, మళ్ళీ ఇప్పుడు రిలీజ్ ఎందుకు చేయాలనుకుంటున్నా? అసలు ఈ సినిమా అంటే రిలీజ్ అంటే పెద్ద సినిమాలకే ఎక్కువ అవకాశం ఉంటుంది, బ్లాక్ బస్టర్ హిట్స్ సినిమాలకే అవకాశం ఉంటుంది. రిలీజ్ అంటే చూసుకుని మనం 100 మంది 200 మంది చూడటం కోసం కాదు కదా, చేయరు కదా, ఎందుకు రిలీజ్ చేస్తున్నారా అని అడిగితే? సార్ అయితే ఫస్ట్ నేను ఒక్క సినిమా కాదు సార్, 35 సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశాను, చిన్న బడ్జెట్ సినిమాలు. ఆ తర్వాత ఈ సినిమా రిలీజ్ ఎందుకు చేయాలి అనుకుంటున్నానంటే సార్ ఒకటే విషయం. ఇప్పుడు ఫస్ట్ రిలీజ్ కూడా ఒకవేళ ఫస్ట్ రిలీజ్ మేము చేస్తున్నాము, అప్పుడు ఒక పెద్ద స్టార్ మీరు అన్నట్టుగా ఒక స్టార్ హీరో సినిమా వస్తుంది రిలీజ్కి అంటే మాకు 6-8 థియేటర్స్ హైదరాబాద్ సెంటర్లో పడ్డంటే ఆ సినిమాకి దగ్గర 30-35 థియేటర్స్ స్క్రీన్స్ ఇస్తారు. అది అందువల్ల ఏమవుతుందంటే సినిమాలు చచ్చిపోతున్నాయి టికెట్ రేట్ల వల్ల కూడా, నేను చెప్పే ఇందాక. అయితే ఒక మంచి సబ్జెక్ట్ ఒక జీవితమే అనుకుని ఒక సినిమా తీస్తాం మనం, అది తీసిన తర్వాత కూడా మనకి రిటర్న్స్ రాకపోతే, అంటే అమౌంట్ గురించి పక్కన పెడితే మనకి అప్రిసియేషన్స్ కానీ మనకి అభిమానాలు మనకి ప్రేమ కానీ ఆడియన్స్ దగ్గర నుంచి రాకపోతే అది చాలా బాధ. మన ఫ్యామిలీ వాళ్ళు చూసి మనల్ని డిమోటివేట్ చేయడం అలాంటి చాలా సఫర్ అవుతాం అప్పుడు. అయితే అలాంటివి జరగొద్దు అంటే కనీసం నేను ఇంత మంచి సినిమా తీశాను, నాకు కాన్ఫిడెంట్ ఉంది, నా సినిమా మీద నాకు కాన్ఫిడెంట్ ఉంది, 100% రిలీజ్కి వెళ్తే మంచి థియేటర్స్ పడితే మళ్ళీ ఇంకొక అవకాశం ఉంది. ఎందుకంటే సినిమా అనేది ఒక లక్, ఎప్పుడు ఏది ఎక్కుతుందో చెప్పలేము. ఇది ఎక్కిందంటే ఎక్కడికో వెళ్ళిపోవచ్చు, ఒక ఏనుగు అవ్వచ్చు, ఒక ఏలుగు అవ్వచ్చు. అది నమ్ముకొని నేను ముందుకు వస్తున్నాను సార్. అంటే ఇప్పుడు రిలీజ్ చేసే బదులు ఓటీటీలు చాలా ఉన్నాయి, మంచిగా అందుబాటులో కూడా ఉన్నాయి చిన్న సినిమాలకి. ఓటీటీలో రిలీజ్ చేసుకుంటే మీకు కూడా కొంత ప్లస్ అయ్యేది కదా సార్. ఓటీటీకి కూడా వెళ్ళాలంటే మినిమం ఫస్ట్ థియేటర్స్ పడాలి సార్. ఓటీటీకి కూడా కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. ఆల్రెడీ రిలీజ్ అయింది కదా, అదే చెప్తున్నా. ఇప్పుడు సరిగా అవ్వలేనప్పుడు మనకి ఆ క్రైటీరియా మనం రీచ్ అవ్వకపోతే అది కూడా మనకి ఇబ్బంది పడతాం. ఇంకా ఈ చెప్పా కదా ఆ పాలిటిక్స్ కూడా చాలా ఎక్కువైపోయింది ఈ మధ్య. అంటే నా ఫస్ట్ సినిమా శాలిని,
అది థియేటర్స్ అంటే మీరు నమ్మరు, ఒక 10-15 థియేటర్స్లో పడింది. కానీ టికెట్ రేట్లు తక్కువ ఉండే, పాప్కార్న్ రేట్లు ఇలాంటి ఏం ఉండేది కాదు అప్పట్లో. అది 2016-17లో రిలీజ్ అయింది డైరెక్షన్లో. నేను కేవలం ఒక 18 థియేటర్స్లో వేసాను సార్. ఒక్క వారంలో 120 థియేటర్స్కి వెళ్ళిపోయింది. అంటే సినిమా బాగుండాలి ఫస్ట్. బాగుంటే మనకి ఇట్లాంటి పాలిటిక్స్ లేనప్పుడు, ఇలాంటి టికెట్ రేట్లు కానీ ఇట్లాంటి లేనప్పుడు మనకి సినిమా ఎక్కొచ్చు. ఇది కూడా అలాగే హిట్ అయ్యేది. అంతకన్నా అంటే నాకు దానికి ఒక 10% ఉంటే కాన్ఫిడెంట్, దీనికి నాకు 100% కాన్ఫిడెంట్ ఉంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఆ రేట్లు పెరిగిపోయినాయి, ఆ థియేటర్ క్రేజ్ తగ్గిపోయింది. ఇంకా ఈ పాలిటిక్స్ ఎక్కువ అవడం వల్ల సఫర్ అవుతున్నాం సార్. దానికి మళ్ళీ రిలీజ్ సార్. ఈ సమస్య కేవలం మీ ఒక్కరిదే కాదు, ఇండస్ట్రీలో పెద్ద సినిమాలకు ఉన్నాయి, చిన్న సినిమాలకు అందరికీ ఉన్నది. ఈ ప్రాబ్లం ఉంది. థియేటర్కి ఆడియన్స్ అయితే రావట్లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. సో అలాంటి టైంలో ఇప్పుడు మళ్ళీ మీరు టు బి కంటిన్యూ పార్ట్ 2 అనేసి వేశారు కదా, ఎందుకు అంటే మరి ఇదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు మళ్ళీ పార్ట్ 2 ఎందుకు? పార్ట్ 2 గురించి ఇంకా వెళ్ళలేదు సార్. వెళ్ళలేదు. ఫస్ట్ ఇదే ఒక సక్సెస్ వచ్చిందనుకోండి, ఆ తర్వాత పార్ట్ 2కి వెళ్తాం. సక్సెస్ రావాలి. సక్సెస్ అంటే మాకు కనిపిస్తుంది అది ఆన్ ది వే ఉంది అన్నట్టుగా. కానీ చూడాలి, ఇప్పుడు పాలిటిక్స్ జరగకపోతే కొంచెం మీ అందరూ సపోర్ట్ చేస్తే 100% మేము. మీరు అనుకున్న బడ్జెట్లోనే చేసుకుంటున్నారా? ఇది ఏమన్నా ఎక్కువ ఈ ఇబ్బంది సార్, సినిమా అనేది అనుకున్న బడ్జెట్ కన్నా తక్కువలోనే చేస్తాం సార్. సినిమాది ప్రాబ్లం లేదు. కానీ రిలీజింగ్కి, సినిమాకి మీరు రూపాయి పెడితే రిలీజింగ్కి కూడా మీరు సేమ్ రూపాయి పెట్టాలి. రిలీజింగ్కే అంటే ప్రజెంటేషనే మెయిన్, దానికే కొంచెం ఎక్కువ అవుతుంది సార్. అదే ప్రాబ్లం సార్. సార్ హాయ్ హాయ్. రిలీజ్ అయినప్పుడు ఎన్ని థియేటర్స్ రిలీజ్ అయ్యాయి? ఇప్పుడు ప్రెసెంట్ రిలీజ్లో ఎన్ని థియేటర్స్ వచ్చాయి మీకు? ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు అనుకున్నాను చాలా వరకు, కానీ అంటే 100%లో ఒక 30% రీచ్ అయ్యాను. తర్వాత ఇప్పుడు అనుకున్న పర్సంటేజ్ ఒక 50% అనుకుంటున్నాను. అందులో ఒక 20% వచ్చినా చాలు ఇప్పుడు ఉన్న పరిస్థితికి, ప్రజెంట్ సిచ్యువేషన్. టికెట్ ప్రైజెస్ గురించి ఇందాక చెప్పారు కదా, అవును. కొంతమంది సినిమాలకి తగ్గించి కూడా చేస్తున్నారు. అది కొన్ని థియేటర్స్ కొంతమందికి, కానీ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కావాలని ఆ టికెట్లు రేట్లు బాగా పెంచేస్తారు. ఫస్ట్ రిలీజింగ్ మనం చేస్తాం కదా, అప్పుడు రిలీజ్ ఇంకా థియేటర్స్ ఇవ్వడు మనకి. అన్నీ కన్ఫర్మ్ అయిపోతాయి, కానీ లాస్ట్ మూమెంట్లో అన్నీ టకటక క్యాన్సిల్ అయిపోతాయి. అది ప్రాబ్లం. ఇప్పుడు కూడా సేమ్ మీతో పాటు అదే రోజు మెయిన్ రిలీజెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం 23rd డార్లింగ్ రిలీజ్ ఉంది. మీకు అసలు ఎన్ని థియేటర్స్ ఉన్నాయి అండ్ మీరు ఎంత టికెట్ ప్రైజెస్ ఎంత పెట్టి ఉన్నారు? టికెట్ ప్రైస్లు అంటే ఇప్పుడు అంత ఉండదు, రిలీజ్ కదా, రిలీజ్కి అంత ఉండదు. అంటే ఇంకా రిలీజ్కి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు థియేటర్లో మీరు సినిమా వేస్తే, ఫస్ట్ టైం సినిమా వేసారంటే మీకు 50-50 ఉంటుంది మల్టీప్లెక్స్ నుంచి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే 70 వాళ్ళకి 30 మాకు. అందుకే ఏం చేస్తారంటే వాళ్ళు తగ్గించేస్తారు, 30% ఇస్తారు ఇప్పుడు. అది చాలా సినిమాలు కూడా ఉన్నాయండి అప్పుడు మీతో పాటు 24th. మన ప్రయత్నం మనం చేయాలి కదా. మనకి ఇప్పుడు అవతల వాళ్ళు మేము ఇస్తాం థియేటర్ అని చెప్పేసి ఫోన్ చేసినప్పుడు మనం అయితే ముందుకు వెళ్ళాలి కదా, ఒక అడుగు అని చెప్పేసి ముందుకు వేస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు మా అమలాపురం రాధా గారు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతా అన్నారు. సార్ కంగ్రాట్స్ సిరాజ్ సార్. థ్యాంక్ యూ సార్. అందాల రాక్షసి అని ఆల్మోస్ట్ ఒక సూపర్ హిట్ సినిమా వచ్చింది. అవును. మళ్ళీ అదే పేరుకి ఓ తగిలిచ్చి ఓ అందాల రాక్షసి అని వచ్చారు సార్. అసలు మీ మనసులో అందాల రాక్షసి అంటే ఎవరు? అంటే ప్రతి అమ్మాయిలో ఒక రాక్షసి ఉంటుంది. ఎందుకంటే అమ్మాయి అనేది అంటే నవరసాలు, వాళ్ళకి ఏ సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవ్వాలో అలా రియాక్ట్ అవుతారు. వాళ్ళకి సిచ్యువేషన్ వచ్చినప్పుడు రియాక్ట్ అవుతారు. కొంతమంది త్వరగా రియాక్ట్ అవ్వరు. అలాంటి వాళ్ళకి మన సినిమా ఒక ఇన్స్పిరేషన్గా వాళ్ళు తీసుకోవాలి అని చెప్పేసి చేసాం సార్. అంటే మీరు రియాక్షన్ అవ్వమని చూపిస్తున్నారు అమ్మాయిల్ని ఇలా ఉండాలని? సార్ అంటే ఆ విధంగా కాకపోయినా కనీసం మన జీవితంలో మనం స్ట్రాంగ్ ఉంటే తప్పే ఉంది సార్. ఎన్ని థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు? రేపు 24ని ఫస్ట్ రిలీజ్కే థియేటర్లు దొరకలేదు, సినిమా ఇండస్ట్రీలో చాలా పాలిటిక్స్ ఉన్నాయని ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. కాంట్రవర్సీ కాదు సార్, అది నిజం సార్. కాంట్రవర్సీ కాదు, నిజంగా ఇది మేము పడే బాధలు సార్. ఇది నేను ఎవరిది పేరు తీసుకోలేదు, నేను ఎవరిని ఏం చెప్పలేదు, నేను ఎవరిని తిట్టలేదు. కాంట్రవర్సీ కాదు ఇది ప్రేమగా మంచిగా
ఒక బ్రదర్ లాగా చెప్తున్నాను సార్. నా బాధ నేను చెప్పుకుంటున్నాను అంతే తప్ప నేను ఎవరి మీద నేను కాంట్రవర్సీ చేయట్లేదు సార్. అంటే మొదటి రిలీజ్కే రానప్పుడు రీ రిలీజ్కి ఎన్ని థియేటర్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సార్ 100 వరకు నేను ట్రై చేస్తున్నాను సార్. ఇప్పుడు చూడాలి ఏమవుద్దు. నేనైతే నా ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా దేవుడు చూడాలి ఇప్పుడు ఇంకా. ఆల్ ద బెస్ట్ సిరాజ్. Thank you. సినిమా 100 థియేటర్లో రిలీజ్ అయ్యి సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you. థ్యాంక్ యూ సార్. షేర్ ప్రెజెంట్స్ సార్ అంటే మిమ్మల్ని షేర్ అని బాగా పిలుస్తారంట కదా, అంటే మీ ఫ్యాన్స్ అందరూ కూడా నిజమేనా? నిజమండి, అది ప్రొడ్యూసర్ గారు పెట్టారు. యాక్చువల్గా ఇప్పుడు నేను యాక్చువల్గా చూసా మీ ఇంతకుముందు మీ సినిమా చూసినప్పుడు, తర్వాత కొంతవరకు కాంట్రవర్సీలు అయ్యాయి, ప్రెస్ మీట్లు పెట్టారు, మీరు మాట్లాడారు, ఫైర్ అయ్యారు, ఇవన్నీ జరిగాయి. బట్ కానీ మళ్ళీ ఇప్పుడు కూడా రిలీజ్కి వచ్చారంటే అంటే సినిమాలో కంటెంట్ అంతా ఉంది, ఆ సినిమా జనాల్లోకి వెళ్ళాలి, ఈ సినిమా ఇంకా బాగా రీచ్ అవ్వాలనే ఆ పట్టుదల అయితే మీలో కనపడుతుంది. సో ఇప్పుడు ఈ రిలీజ్కి అయినా ఆ సక్సెస్ అనేది వస్తుందని అనుకుంటున్నాను. సో అది నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఇందులో సీను అంటే మీ మీద అటెంప్ట్ జరిగినప్పుడు మీరు ఒకసారిగా ఒక డాగ్ లాగా తినడం తాగడం అలా ఎక్సలెంట్గా చేశారండి. ఆ సీను చాలా బాగా యాక్ట్ చేశారు అందులో. చాలా Thank you. చాలా న్యాచురల్గా ఉంది యాక్చువల్గా. Thank you. ఇంకో విషయం ఏంటంటే మీరు ఇది ఏదైతే ఉందో మోహిని వశీకరణ నిజంగా మీరు విన్నారు ఎక్కడైనా? ఎవరి మీద రియల్గా జరిగిందా ఏంటి? అది ఎందుకు పెట్టాలనుకున్నారు మూవీలో? నిజంగా ఎక్కడైనా విన్నారా దాని గురించి డీప్గా ఏమైనా చెప్తారా మోహిని వశీకరణ గురించి? సార్ ఇన్సిడెంట్స్ అయితే ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి, మనందరికీ తెలుసు. ఇంకా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకూడదు అని చెప్పేసి మనం ఏదో ఒకటి మంచి ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను ముందుకు వస్తున్నాను. ఎప్పుడైనా అంటే ఇంతకుముందు నాది ఫస్ట్ సినిమా కానీ సెకండ్ సినిమా KS100 అంటే నేను ఎప్పుడైనా అమ్మాయిల సపోర్ట్లోనే ఉన్నాను. అమ్మాయిల్ని నేను మోటివేట్ చేస్తూనే ఉంటాను ఎప్పుడైనా. ఎందుకంటే మనకి వాళ్ళు ఉంటేనే మనం ఉన్నాం. అమ్మ కానీ, అక్క కానీ, చెల్లి కానీ, భార్య కానీ, కూతురు కానీ, వీళ్ళందరూ ఉంటేనే మనం ఉన్నాం సార్. వీళ్ళు లేదంటే మనం కూడా లేము. అందుకే వాళ్ళని ఫస్ట్ మనం రెస్పెక్ట్ ఇస్తేనే మనకి రెస్పెక్ట్ వస్తుంది ప్రపంచంలోని కోరుకుంటున్నాను సార్, అనుకుంటున్నాను సార్. నేను అడిగింది మోహిని వశీకరణ అది నిజంగా ఎవరి మీద జరగడం, అవి వాళ్ళ ఫేస్ చేయడం అలాంటి విన్నారా మీరు? అలాంటివి జరుగుతూ ఉంటాయి సార్, విన్నా. నేను కూడా విన్నా, మీలాగే నేను కూడా అలాంటివి విన్నా, అలాంటివి జరుగుతూ ఉంటాయని. కానీ ఇది ఒక కథ, ఏం రియలిస్టిక్ ఏం కాదు. అది ఒక సినిమా ప్రకంగా సినిమాటిక్గా చూడండి. అది కమర్షియల్, పక్కా కమర్షియల్గా ఉంటుంది అది. హాయ్ బ్రో. హాయ్. చాలాసేపటి నుంచి ఒక టాపిక్ నడుస్తుంది. చెప్పాలి. అంటే అమ్మాయిల్ని మోసం చేసిన అబ్బాయి గురించే చాలాసేపటి నుంచి మాట్లాడుతున్నారు. అవును. మరి కానీ మరి చాలామంది అమ్మాయిలు అబ్బాయిలను కూడా మోసం చేస్తున్నారు. అంటే చాలా గట్టిగా నడుస్తుంది ఆ టాపిక్ ఈ రీసెంట్. అదే అంటున్నాను. దాని గురించి సినిమా ఇప్పుడు తీస్తున్నారు. అంటే ఒకటి చెప్తాను, అబ్బాయి ఏంటంటే మూవ్ ఆన్ చేసుకుంటాడు లైఫ్లో. అబ్బాయికి ఒకవేళ బ్రేకప్ అయినా కూడా ఏదైనా అమ్మాయితో ముందుకు వెళ్తాడు అబ్బాయి. కానీ అమ్మాయిలు అంటే వాళ్ళ హార్ట్ చాలా సాఫ్ట్. వాళ్ళు హర్ట్ అయ్యారంటే, వాళ్ళు ఒకసారి మనసులో పెట్టుకున్నారంటే, జీవితం ఆ వ్యక్తితో అనుకున్నారంటే వాళ్ళకి చాలా కష్టం. వాళ్ళు ఆ మనిషిని మళ్ళీ తీసి ఇంకొకరితో మళ్ళీ ముందుకు వెళ్ళాలంటే వాళ్ళకి చాలా కష్టం. అబ్బాయికి ఏంటంటే కొంచెం హార్డ్గా ఉంటాడు, కొంచెం మూవ్ అవుతాడు. అది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ వేరు, నా ఒపీనియన్ వేరు. అయితే నేను ఈ విధంగానే చూస్తాను. సెకండ్ పార్ట్కి స్టోరీ రెడీగా ఉందా లేదంటే ఉంది సార్. ఒక్క పార్ట్ కోసం అని చెప్పి ఫస్ట్ అలా ఎండ్ చేశారు ఫస్ట్ పార్ట్? లేదు సార్, సెకండ్ పార్ట్ రెడీ ఉంది కాబట్టి మేము అందులో లాస్ట్లో ఇచ్చాము కూడా, లీడ్ ఇచ్చాము. అక్కడ సెకండ్ పార్ట్ కూడా రెడీగా ఉంది. కానీ ఆ స్టోరీ మరి మీరు అడగద్దు, నేను రివీల్ చేయలేను. ఓకే, అంటే ఎప్పుడు షూట్ ప్లాన్ చేస్తున్నారు మరి? ఇది కొంచెం సక్సెస్ వచ్చింది వెంటనే స్టార్ట్ అయిపోద్ది సార్. ఓకే, మీ సపోర్ట్. మీ రియల్ లైఫ్లో ఎంతమంది అందాల రాక్షసులు ఉన్నారు అనే క్వశ్చన్ కూడా చాలా మంది అడుగుతున్నారు. చెప్పండి. చాలా మంది అడుగుతున్నారా, మీరు అడుగుతున్నారా సార్? సార్ ఈ సినిమాకి సార్ అచ్చా ఆన్సర్ చెప్పనా సార్? రియల్గా అయితే ఎప్పుడు నేను రాక్షసిలా ఎప్పుడు చూడలేదు సార్. అంత వైల్డ్గా అయితే ఎప్పుడు ఎవరికి చూడలేదు, నిజంగానే చూడలేదు. ఎందుకంటే ఒక సాఫ్ట్ ఫ్యామిలీలో పెరిగాను, అలాంటి ఫ్యామిలీతోనే ఉన్నాను కాబట్టి నేను ఎప్పుడు అలాంటి ఇన్సిడెంట్స్ నాకు అసలు టచ్లో లేను సార్.
హీరోగా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా కూడా మ్యూజిక్ కూడా మ్యూజిక్ చేసిన డైరెక్టర్ ప్రొడ్యూసర్ సురేందర్ కౌర్ గారు. ఓకే. దీంట్లో మీరు చేసినటువంటి దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు, ఏది ఇబ్బంది అనిపించిందని? సార్ ఫస్ట్ యాక్టింగ్ చేస్తున్నప్పుడు యాక్టింగ్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేశాను. అలాగే మా కో డైరెక్టర్ భాషాశ్రీ గారు ఉన్నారు అక్కడ. ఆయన సపోర్ట్తో డైరెక్షన్కి నాకు కొంచెం హెల్ప్ అయింది కాబట్టి నేను ఫ్రీగా యాక్ట్ చేయగలిగాను. ఆ యాక్టింగ్ మీరు చూశారు స్క్రీన్ మీద. సెకండ్, సినిమా కంప్లీట్ అయ్యాక మ్యూజిక్ చాలా ఇష్టంగా చేశాను. మ్యూజిక్ అది మీరు ఆ బీజిఎమ్స్ మీరు ఫీల్ మ్యూజిక్ అంటే ఇది యాక్చువల్గా మ్యూజికల్ హిట్ చెప్పుకోవచ్చు మీరు. సినిమా మ్యూజికల్గా నేను అస్సలు బాగా తీస్తాను. అయితే మ్యూజిక్ మీద చాలా ఇంట్రెస్ట్గా చేశాను. ఆ తర్వాత సినిమా రిలీజ్ కానీ ప్రజెంటేషన్ కానీ అది కూడా అంత కసితో వచ్చాను. అదే సార్, మళ్ళీ ఇవాళ వచ్చి రిలీజ్ అని చెప్పి కూర్చున్నానంటే అదే అర్థం. అందు గురించి సార్. ఇప్పుడు అమ్మాయిలను మోసం చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మీరు చెప్పినట్టుగా కఠినమైన శిక్షలు చేస్తే కనుక అలాంటి తగ్గుతాయి అనుకుంటున్నారా? ఏదైనా కంట్రీలో ఇలాంటి శిక్షలు ఉన్నాయి, ఇలా చేస్తే తగ్గుతున్నాయి అనే ఏమైనా రిపోర్టు మీ దగ్గర ఉందా? ఏమైనా రీసెర్చ్ చేశారా దీనిపైన? రెండవది, దీనికి పరిష్కారంగా అమ్మాయిలు ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి 100 మంది అమ్మాయిలను మోసం చేస్తున్నాడు. అవగాహన కల్పించేందుకు ఇంకేమైనా చేయొచ్చా? దీనిపైన పార్ట్ 2లో ఏమైనా చేసే అవకాశం ఉందా మీరు? సార్ ఫస్ట్ క్వశ్చన్కి మీకు ఆన్సర్ ఇచ్చేస్తాను సార్. సారీ సార్, ఫస్ట్ క్వశ్చన్ మర్చిపోయా. క్వశ్చన్ నెంబర్ 1, ఈ కఠినమైన శిక్ష ఇప్పుడు అమ్మాయిలను మోసం చేస్తే అమ్మాయిలకు చేసేది, దీంతోనే సమస్య పరిష్కారం అవుతుంది అనుకుంటున్నారా? లేలే, అది కాదు మీ క్వశ్చన్. ఇలాంటి సినిమా తీస్తే జనాల్లోకి ఎలా ఇంప్రెషన్ వస్తుంది, అదే కదా ఫస్ట్ క్వశ్చన్. ఇంప్రెషన్ కాదు, అంటే మారిపోతుంది అంటారా? అదే 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 అలాంటి శిక్షలు అక్కడికి చేస్తే ఇప్పుడు గల్ఫ్ కంట్రీలో అలాంటి శిక్షలు ఉన్నాయని రీసెర్చ్ చేస్తారా? ఉన్నాయా? ఉంటే అలా తగ్గిపోతాయా? ఇలాంటి నేరాలు తగ్గిపోతాయి అనుకుంటున్నారా? అలాంటిది ఫస్ట్ మనం రీసెర్చ్ చేయాల్సిన అవసరమే లేదు సార్. మీ ఫోన్ మీరు ఇప్పుడే ఓపెన్ చేయండి, అలాంటి 100 వస్తాయి. ఇలా స్క్రోల్ చేయండి, ఈ అమ్మాయికి ఇక్కడ ఇది జరిగింది, ఈ అమ్మాయికి రేప్ జరిగింది, ఆ అమ్మాయి మోసపోయింది, ఆ అమ్మాయి భర్త ఇలా చేశాడు, 100 వస్తాయి మనకి మన ఫోన్లోనే. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన, ఎక్కడ రీసెర్చ్ చేయాల్సిన అవసరమే లేదు. సెకండ్, సినిమాలు అనేది అంటే మేము అనుకుంటాం, అంటే జనాల్లో మార్పు రావాలి ఒక యాజ్ ఎ డైరెక్టర్గా అనుకుంటాం, కానీ అది జీవితం కాదు సార్. జస్ట్ వాళ్ళు వస్తారు, థియేటర్లో కూర్చున్నారు, వాళ్ళకి ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టకుండా సినిమా తీయాలి అనేది యాజ్ ఎ డైరెక్టర్గా నేను ఫస్ట్ అనుకుంటాను. ఎందుకంటే ఈ మధ్య మీరు చూడండి, ప్రతి ఫోన్లో ఒక సెక్యూరిటీ గార్డ్ కానీ, ఒక మినిస్టర్ కానీ, అందరి చేతిలో ఫోన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు 1 మినిట్లోనే ఒక స్క్రోల్ చేసి సినిమా చూసేస్తున్నారు, ఒక స్టోరీ చూస్తున్నారు. అయితే ఈ సిచ్యువేషన్లో మన కథ రేంజ్ ఆ రేంజ్లో ఉండాలి. మనం ఎప్పుడైనా డైరెక్టర్ అంటే కొంచెం ఆ లెవెల్లో ఉండాలి అని చెప్పేసి నేను కొంచెం అడ్వాన్స్గా ఆలోచించి ఇది చేశాను సార్. అంటే సొల్యూషన్ ఏంటి? మీరు మెసేజ్ ఏమి ఇవ్వాలనుకున్నారు? ఇంట్లో చూస్తే కనుక ఈ సినిమా ఒక కఠినమైన శిక్ష విధిస్తే కానీ మార్పు రాదు అనేది మెసేజ్ వెళ్ళేలా ఉంది సార్. కఠినమైన శిక్ష అయితే పడాలి అనేది నేను కోరుకుంటాను. నేను కాదు, మీరు కూడా అదే కోరుకోవాలి. మన దేశంలో అలాంటి జరగొద్దు అని చెప్పేసి, మన దేశంలో, ఎందుకంటే మనం గొప్పగా చెప్పుకుంటాం మన దేశం అంటే, మనం ఒక ప్రౌడ్, మనకి ఆ ప్రౌడ్ మనం ఉండాలంటే ఇలాంటి ఒక రూల్స్ రావాలి అనేది కోరుకోవాలి. అది తప్పులేదు. సొల్యూషన్ కూడా మోసపోకుండా ఉండడానికి ఏదైనా మెసేజ్ పార్ట్ 2లో ఏమైనా ప్లాన్ చేశారా? పార్ట్ 2లో సార్ అలాంటి నేను అది రివీల్ చేయలేను, కానీ నేను మీకు ఒకటే చెప్తాను, పార్ట్ 2 కూడా సెకండ్ సేమ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కానీ అందులో కూడా అమ్మాయిల సపోర్ట్లోనే ఉంటాం. ఈ ఒక్కటే చెప్తాను మీకు. ఓకే సార్. ఓకే, ఆల్ ద బెస్ట్. ఓ ఆంధ్ర రాక్షసి 24th ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ రావాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. యా, అలానే మౌనిక గారు కూడా పెట్టుకోండి పార్ట్ 2లో. యా, మౌనిక గారు థ్యాంక్ యూ సో మచ్. కృతి వర్మ, నేహా దేశపాండే, సుమన్ తల్వార్ గారు, మన తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, మన ఆనంద్ బాబు గారు, ప్రియా, అందరూ చాలా బాగా నటించారు ఈ సినిమాలో. సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ చాలా కష్టపడ్డారు ఈ సినిమా గురించి. ఇంకా ముఖ్యంగా మా భాషాశ్రీ గారు, మా రైటరు, మా కో డైరెక్టర్
అయితే మేమందరం ఒక టీం వర్క్ చేసుకొని ఒక మంచి సినిమా, ఒక అందమైన సినిమా తీశాను మీ అందరి కోసం. మీరందరూ ఈ సినిమా థియేటర్లో చూస్తారని కోరుకుంటున్నాను. ఇంకా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. మీరందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ.